నన్ను. మా ఎంగిలి మెతుకులు తిని బ్రతికే నీలాంటి పనివాళ్ళు నన్ను తాకడం కూడా తప్పేనే. అలాంటిది ముద్దు పెట్టుకుంటావా? మాలిని, కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పొగరెక్కిందా నీకు? తల్లి లాంటి అన్నపూర్ణ మీద చేసుకుంటావా? ఇది నాకు తల్లి లాంటిదా? పొట్టకూటి కోసం మన కాళ్ళ దగ్గర పడుండే ఈ తక్కువ జాతి మనిషి మన గుమ్మం దగ్గర కుక్కలా హీనంగా పడుండాల్సిన ఈ ముష్టిది బ్లూ బ్లడ్ కలిగిన నాకు తల్లి లాంటిదంటావేంటమ్మా? ఇలాంటి వాళ్ళు మనకు పాదసేవ చేయడానికి. ఐశ్వర్యం చూసుకుని అహంకారంతో పెద్ద చిన్న తేడా తెలియక ప్రవర్తించే నీకు నిజమేమిటో తెలియాలి. రత్నమాల, పూర్ణ, నువ్వు సహించి భరించగలిగినా దీని చేష్టల్నిక నేను భరించలేను. ఒసే మాలిని, జమీందారీ రక్తమని విడిచిపడే నిన్ను కన్నడెవరో తెలుసా? నేను కాదే, ఈ అన్నపూర్ణ. తన రక్తం పంచుకుని పుట్టిన నిన్ను నా బ్రతుకు కాపాడడం కోసం నా చేతుల్లో పెట్టింది, నన్ను తల్లిని చేసింది ఈ పుణ్యమూర్తి. ఇప్పటికైనా అర్థమైందా నువ్వెవరో, నీ పుట్టికేమిటో? ఇప్పటికైనా తెలుసుకున్నావా నీ రక్తం ఎవరిదో, అది ఏ రంగుదో? విజయ్, నన్ను నాకు బ్రతికే అర్హత లేదు, నన్ను చావని. మాలిని, నిజాలన్నీ నీకంటే ముందుగా నాకు తెలుసు. చావు అనేది సమస్యకు పరిష్కారం కాదు. పొరపాటు చేసిన మనిషి చనిపోవడం గొప్ప కాదు. ఆ పొరపాటు సరిదిద్దుకుని బ్రతకాలి, మరో 10 మందిని బ్రతికించాలి. ఒక తల్లికి అన్యాయం చేశానన్న ఆవేదంతో నువ్వు ప్రాణం తీసుకుంటే 2 తల్లులకు అన్యాయం చేసిందని అవుతావు. ఇంతకాలం నిన్ను ఆయాగా చూసుకుంటూ బ్రతుకుతున్న నీ కన్న తల్లి ఏమవ్వాలి? ఇంతకాలం నీ చేత అమ్మా అని పిలిపించుకున్న ఈ పెంచిన తల్లి ఏమవ్వాలి? 2 తల్లుల గుండెలు బద్దలు చేయటం న్యాయం అంటావా? ఊహించని నిజం తెలియగానే తట్టుకోవడం కష్టం అవుతుంది. తట్టుకుని వాళ్ళకి నీ ప్రేమను అందిస్తూ వాళ్ళ ప్రేమను నువ్వు అందుకుంటూ బ్రతుకుని అందంగా మలుచుకోవాలి. మాలిని, ఒక రకంగా ఈ లోకంలో అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పుట్టుక ఒకటే అయినా తల్లులిద్దరు. నువ్వు చెప్పేది నిజమా? అవును పితృదేవా, వారిరువురు అశ్వారూఢులై ఉత్తర దిశగా ఉన్న పల్లె వైపు బయలుదేరుట మా కల్లారా గాంచితివి. సాయుధ బలములు ఏమీ తోడు లేకుండా వారిరువురు మాత్రమే. చాలు, విషయం అర్థమైంది. ఇక నీ భాషతో నన్ను విసిగించకు, హింసించకు. ఆ బాడీ గార్డుని, వాడు గార్డుగా ఉండే బాడీని ఏం చెయ్యాలో నేను చెప్తాను. పువ్వులు లాంటి పసిబ్రతుకులు అలా రాలిపోయాయి. దీపం లాంటి గౌరీ ఆరిపోయింది. పాలించే ఆ జమీందారి పల్లెను ఆ విధంగా నాశనం చేసింది. మా నాన్నగారి పేరు అడ్డు పెట్టుకుని ఆ దివాన్ అన్ని దారుణాలు చేశాడన్నమాట. మాలిని, అధికారంలో ఉన్న మనిషి ఆదమర్చి ఉంటే అవకాశవాదులు అన్యాయాలు చేయడం సహజం. విజయ్, గౌరకపోయాక, పల్లె పాడైపోయాక ఆ శివుడేమయ్యాడు? న్యాయం కోసం దివాణానికి వచ్చి నవ్వులు పాలయ్యాడు. పుట్టినరోజు కానుకగా నీకు అప్పగించబడి అవమానం పాలయ్యాడు. అకారణంగా దెబ్బలు తిని అమాయకంగా ఏడ్చాడు. నువ్వు చెప్పేది నిజమే విజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు శివుడు? అతని క్షమాపణ అడగాలి. ఎక్కడున్నాడో చెప్పు. నీ ఎదురుగా మారిన రూపంలో ఉన్న ఈ విజయ్ ఆ శివుడు. విజయ్, నువ్వా? అవును, నేనే. ఆఖరి క్షణంలో గౌరీకిచ్చిన మాట కోసం కష్టాల్ని, కన్నీళ్ళని, బాధల్ని భరించి విజయుణ్ణయ్యాను. అంటే వెళ్ళిపోయిన అక్క కోసం నువ్వు అనుకున్నది సాధించాలని ఇలా మారావన్నమాట. నిజంగా ఎక్కడున్నా అక్క ఆత్మకి శాంతి కలుగుతుంది. మాలిని, ఆనాడు నేను గీసిన గౌరీ బొమ్మకు ఎప్పటికైనా ఈ రాయి మీద బొమ్మ చెరిగిపోవచ్చు, కానీ నా గుండె మీద ముద్రపడ్డ గౌరీ బొమ్మ మారిపోదు, మాసిపోదు. మధుర స్వప్నం నుండి మేల్కొట్టినా ఇక దుస్వప్నము కాంచబోదు. నాగోజీ, ఏమిటిలా వచ్చావు? నీ అందం మీద నా దండం మోజుపడి వచ్చింది.
ఈ తుంటరిని తొలగించి మనం జంటగా ఇంటికి ఎగుదాం. తమ్ము వాడిని పట్టుడు, తొక్కి పట్టి నొక్కుడు, నొక్కి పట్టి తొక్కుడు. వారిని బంధించి పితృదేవుల విడిదికి పంపుడు. మాతంగి, మాలినీదేవి, వంట ఇంటి కుందేలు వల్ల లొంగిపోయిన వాడు విజయ్ కాదు, అప్పజయ్. మరి రాజమందిరం ఎగుదాం పద. ఏమిటి కొత్త పశువా? పశువు అనటం కంటే మదమెక్కిన మృగం అనటం మంచిది. జాగ్రత్తగా కట్టి తట్టించేయమన్నారు దేవాన్ గారు. ఎంతటి మృగం అయినా సరే నెల తిరగకుండా మన కాళ్ళ దగ్గర కుక్కై పడి ఉంటుంది. ఆకలిగా ఉందా? మరి రొట్టె కోసం వెళ్ళలేదే? ఒక చిన్న రొట్టె ముక్క కోసం మన తోటి వాళ్ళతో దెబ్బలాడటం పొరపాటు అనిపిస్తుంది. మరి కొన్ని రోజులు పోతే నీ ప్రాణాలు నిలబెట్టుకోవటమే నీ మొదటి కర్తవ్యం అనిపిస్తుంది. అప్పుడే చేరతావు ఈ కాట్ల కుక్కల కొట్లాటల్లోకి. ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయాన్ని అరికట్టొచ్చుగా. లోకంలో అన్నిటికంటే దారుణమైంది ఆకలి. దాని ముందు అయ్య, అన్న, తల్లి, చెల్లి అందరూ అన్నీ కూడా చాలా తక్కువ అవుతాయి. ఆ నిజం కనిపెట్టే దివాన్ని ఏర్పాటు చేశాడు. దీని కారణంగా బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోతాయి. అన్యాయాలు, ఆలోచనలు అనేవే అంతరిస్తాయి. ఏ ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కడికి. అటు చూడు, అతను మనలో ఖైదీయేగా, అందరిలోకి కండబలం ఉన్నటువంటి వాడు. అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడు చూడు. అన్యాయాన్ని ఆపటం, మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లే రాయలేదు దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే.
ఆకలి అనేది అందరికీ ఒకటే.